బొమ్మరిల్లులో సిద్ధార్థ పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పరిస్థితి. ప్రతిసారి కష్టపడి ఫీల్డ్ అంతా పనిచేసి వస్తాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత ఆ క్రెడిట్ని నాశనం చేసి ఎవరెవరి మాటలో వేసి నిర్ణయం తీసుకుంటుంటుంది సోనియా గాంధీ. దీంతో రాహుల్ గాంధీ మాట ఎవడంటాడు ఇంకా పార్టీలో? రాహుల్కి ఇక ఏదో ఆ సోనియా గాంధీ కొడుగ్గా తప్పించి రాహుల్ని నాయకుడికి ఇంకెట్లా చూస్తారు? మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాని ప్రోత్సహించి అక్కడ గెలిచేటట్టు చేసుకొచ్చాడు రాహుల్ గాంధీ 2018లో. తీరా చూస్తే సోనియా గాంధీ తీసుకెళ్ళి ఓ ముసలాయనకి అప్పచెప్పింది అక్కడ ఉన్నటువంటి. అక్కడ జ్యోతిరాదిత్య సింధియాకే నీకెందుకు, నేను సీఎం చేసే బాధ్యత నాది అని చెప్పాడు రాహుల్. తీరా చూస్తే సోనియా మాట మార్చింది. దాంతో ఏమైంది అక్కడ, అతను కాస్త ఒక 2 ఏళ్ళు చూశాడు. రాహుల్ గాంధీ వల్ల కాలేదు మార్చడం. దాంతో అతను వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయాడు. ఇప్పుడు సచిన్ పైలట్ పరిస్థితి అదే. అక్కడ సచిన్ పైలట్ని రాజస్థాన్లో సీఎం చేస్తానని అక్కడ గెలిచాక ఇదే 2018 సంవత్సరంలో చివరికి అతను పట్టించుకోలేదు. అశోక్ గెహ్లాట్ ఆ సచిన్ పైలట్ కూటమిని మొత్తాన్ని నాశనం చేశాడు. అతని ఎమ్మెల్యేలని బాగా ఏడిపించుకుతున్నాడు, దొంగ కేసులు పెట్టాడు. అయినా సరే రాహుల్ గాంధీ వల్లగాల. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే మమ్మ చూసుకుంటుంది అంటాడు. ఇంకెందుకు ఆయన నమ్మడం? ఇప్పుడు తాజాగా సేమ్ పరిస్థితి. కేరళలో సతీశన్ రాహుల్ గాంధీ ప్రోత్సహించడంతో పనిచేశాడు, విజయం సాధించారు. ఇప్పుడు వచ్చి 5 రోజులైనా వారం రోజులైనా ఏం కావట్లేదు. ఏంటయ్యా అంటే డెసిషన్ తను తీసుకుంటుంది సోనియా గాంధీ. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు ఏంటి, మెజార్టీ ఎమ్మెల్యేలేమో రమేష్, బట్ పబ్లిక్ ఏమో సతీశన్, మధ్యలో చెన్నితాల, అటు సోనియా గాంధీ రికమెండేషన్. ఏం చేస్తుందో చూడాలి.